హలో. 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 ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే సార్. నేను ఎన్ఎస్ గేట్ నుంచి మధు మాట్లాడుతున్నాను. ఎన్ఎస్ గేట్ నుంచి మధు మాట్లాడుతున్నారా? అవును సార్. ఇది మొన్న ఇది కొత్త నంబర్ ఉన్నట్టుంది. బాబు, ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసినావు? ఇది కొత్త నంబరు, నువ్వెవరో నాకు తెలియదు కదా. ఇప్పుడు నీకేం కావాలి నాయనా? చెప్పు. ఏం లేదు సార్, తిరుపతికి వచ్చింటిమి. ఆ, వర్షంలో బ్యాగు, పర్సు అన్నీ సెల్లుతో సహా పోయినాయి. అయ్యో. అందుకు ఏమైనా 2000 ఈ నెంబర్కి ఫోన్పే చేస్తారా సార్? కాదు బాబు, నువ్వు తిరుపతికి పోయినోడు మరసంగా బ్యాగ్లో అన్నీ సరిగా పెట్టుకోకుండా నువ్వు ఫోను గీను డబ్బులు మొత్తం అన్ని బ్యాగ్లో పెట్టి బ్యాగ్ పోగొట్టుకుంటే ఎట్లప్పా నువ్వు అట్లా? వాళ్ళు ఎత్తుకొని పోయినారు. పిల్ పిల్లలు ఆకలితో ఉన్నారు. అందుకు 2000 ఫోన్పే చేయండి సార్ తొందరగా. నీ ఊరేమీ తెలీదు, నువ్వు చూస్తే ఎన్ఎస్ గేట్ అంటున్నావు, నా పేరు పిలుస్తున్నావు, నువ్వేమో కొత్త, నీ నెంబరు లేదు. నేను ఎట్లా నమ్మేది? మీ అమ్మ మీ నాయనకి ఫోన్ చేయంటే నువ్వు. కాదు సార్, ఎప్పుడు నేను మీ హాస్పిటల్కే కదా సార్ వచ్చేది. నన్ను గుర్తుపట్టలేదా సార్ మీరు? వస్తారు హాస్పిటల్కి, చాలా మంది వస్తారు తమ్ముడు, అది కాదు విషయము. మీ అమ్మ మీ నాయనకి ఫోన్ చేయి. అమ్మ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ, ముందు నుంచి నీ దగ్గరే కదా సార్ చూపించేది. అవును. అందరూ ఎవరు చూపిస్తా అంటారు? పిల్లలు చాలా మంది చిన్నప్పటి నుంచి నేను చూస్తాను అనుకో, ఓకే, ఫ్యామిలీ డాక్టర్గా. కాకపోతే ఏమంటే నాకు మీరెవరో తెలియదు కదా తమ్ముడు. సతీష్ సార్, ప్లీజ్ సార్, డబ్బులు తొందరగా వేయండి సార్. మొన్నాడు వచ్చి మీకు డబ్బులు ఇచ్చేస్తాను హాస్పిటల్ దగ్గరికి వచ్చి. కాదు బాబు, నువ్వు నా పేరు పిలుస్తున్నావు, మన హాస్పిటల్ చూస్తున్నానంటావు, పొద్దున్నే ఇస్తానంటున్నావు. నువ్వు నాకేమో, నువ్వు చూస్తే ఏదేదో చెప్తున్నావు అనిపిస్తుంది. నువ్వు డబ్బులు పోగొట్టుకునేది నిజమేనా? అవును సార్, నిజమే సార్. నీ భార్య పిల్లలతో పోయినా అంటున్నావు, జాగ్రత్త అయ్యా. సరేలే, డబ్బులు పంపిస్తాను, నువ్వు మళ్ళీ వచ్చి వెంటనే నాకు ఇవ్వాలా చూడే. ఇచ్చేస్తాను సార్, మొన్నాడే పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తాను సార్ డబ్బులు. సరే సరే, ఇది నెంబర్ కూడా ఎవరిదో కొత్త నెంబర్ ఉన్నట్టుంది అంటున్నావు, దీనికే చేయాలా? ఈ నెంబర్కే ఫోన్పే? ఈ నెంబర్కే చేయండి సార్. సరే సరే, పిల్లలు జాగ్రత్త. వాళ్ళకి ఏమన్నా తినిపించి ఆ డబ్బులు ఏదో ఛార్జీకి పెట్టుకుని మరసంగా వచ్చేసి నువ్వు మన్నాడు మర్చిపోకుండా ఇవ్వాలా. సరే సార్, ఖచ్చితంగా ఇస్తాను సార్. సరే, ఈ నెంబర్కే ఫోన్పే చేస్తాను. ఆ, వస్తుంది చూడే. సరే సార్. ఉమ్. ఓకే. బాబు, ఈ నెంబర్కి ఫోన్పే పంపించినాను చూడే 2000. అవును సార్, వచ్చింది సార్, చూసినాను. ఓకే, తీసుకొని నువ్వు మన్నాడు మరసంగా వచ్చి బాబు తీసుకొని రాపా. ఖచ్చితంగా వచ్చి ఇస్తానులేండి సార్. సరే బాబు, ఓకే. సరే సార్. సరే, నీ పేరు ఏం పేరు అంటివి? మధు సార్. సరే మధు, ఎన్ఎస్ గేట్. ఓకే బాబు. సరే సార్. అబ్బాయి ఫోన్ నెంబర్ అడగడం మర్చిపోయినానే, ఇది వేరే వాళ్ళ సెల్లాయే. అబ్బాయి ఫోన్ నెంబర్ అడగడం మర్చిపోయినా. చా చా చా, ఎంత పొరపాటు అయింది. ఏం ఫోన్ పోవడం లేదు ఇప్పుడు చేసిన నెంబర్కే? అరే, ఇదేమిది? నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అరే, ఇది స్పామ్ కాలా? ఓ మన ఛానల్ చూస్తున్న మరియు కొత్త వాళ్ళందరికీ కూడా, ఇది నిజంగా నాకు జరిగినటువంటి ఇన్సిడెంటు. ఒకరోజు మన ఫస్ట్ ఎయిడ్ దగ్గరకు వచ్చి, సార్ ఉదయమే డబ్బులు ఇస్తాను మీకు, తిరుపతిలో నా భార్య పిల్లల దగ్గర ఫోన్ పోగొట్టుకున్నానని చెప్పి ఇందాక చెప్పిందంతా నాకు చెప్పినాడు. నేను ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకోకుండా, పాపం అయ్యో పాపము చిన్నపిల్లలు ఉన్నారు, ఆకలితో ఉన్నారంట అని ఆలోచించకుండా వెంటనే 2000 ఫోన్పే చేశాను. చేసిన తర్వాత మళ్ళా ఆ నెంబర్ తీసుకుందామని ఫోన్ చేసేంత లోపలే స్పామ్ కాల్ అని పడింది. కాబట్టి మీ అందరికీ తెలియజేసే విషయం ఒకటే, చాలామందికి అవసరంలో ఎక్కడో చోట నిజంగా సహాయం అవసరం అయిండొచ్చు, కానీ ఇప్పుడు 100కి 90 మంది మోసగాళ్ళే ఉన్నారు. కొత్త కొత్త మోసాలు రోజు రోజుకి పుట్టుకొస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేసేది ఏమంటే, ఈ వీడియో చూసిన వాళ్ళు రేపు ఉదయం ఎదుర్కోబోయేటువంటి మోసాన్ని గుర్తించగలరు, ముందే పసిగట్టగలరని నేను ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సతీష్ బాబు, బంట్రోత్.